వెల్కమ్ టు పల్లవి టీవీ. ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ ఇప్పుడు సర్వీస్లో కొనసాగుతున్న వాళ్ళు కూడా టెట్ ఖచ్చితంగా రాయాలనేది సుప్రీంకోర్టు ఒక తీర్పులో వెల్లడించడం జరిగింది. వాళ్ళకు 2 సంవత్సరాల కాల వ్యవధి ఇచ్చింది. అయితే మేము ఇంతకాలం టెట్ లేకుండా కొనసాగినాం. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే రిటైర్ అయ్యే వయసులో ఇప్పుడు టెట్ ఎట్లా రాయగలుగుతాం? టెట్‌లో ఉన్న సబ్జెక్టులు మాకు మేము చెప్పే సబ్జెక్టులు కావు. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఎట్లా రాయగలం అనేది దాదాపు 30-40 వేల మంది ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశంపై ఉపాధ్యాయ సంఘాలు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి ఎన్సిటి నిబంధనలు కొన్ని మార్చాలి కాబట్టి ఎన్సిటి పరిధిలో కూడా కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా ఎన్సిటి డైరెక్టర్ని కలిసి వచ్చినటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అక్కడికి వెళ్ళొచ్చి ప్రాతినిధ్యం చేశారు. అసలు మళ్ళీ ఏమన్నారు, వీళ్ళకు ఉపశమనం లభించే అవకాశం ఉందా లేదా అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. సార్ టెట్కు సంబంధించి చాలామంది ఆందోళనలో ఉన్నారు ఉపాధ్యాయులు, సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. 11-12 నుంచి అయితే ఆల్రెడీ వాళ్ళు రాసే వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ అప్పటి వరకు ఉన్నటువంటి రిక్రూట్ అయిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు ఎన్సిటి డైరెక్టర్ని కూడా కలిసి వచ్చినట్టు తాజాగా తెలుస్తూ ఉంది. ఏమన్నారు సార్? అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు ఒక 2 ఉన్నాయి. 1/9/2025 రోజు సుప్రీంకోర్టు తన యొక్క తీర్పు లోపల స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా టెట్ పాస్ కావాల్సిందే. కానీ ఒక మినహాయింపు ఇచ్చింది. 5 సంవత్సరాల సర్వీసు ఉండి ఒకవేళ పదోన్నతి లేదు అనుకుంటే మాత్రం వాళ్ళకు మాత్రం మినహాయింపు ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా టెట్ రాయాల్సిందని స్పష్టమైన తీర్పు వచ్చింది. ఈ తీర్పు అనేటువంటిది దేశవ్యాప్తంగా దాదాపు ఒక 20 లక్షల మంది ఉపాధ్యాయులకు అనేటువంటి తీవ్ర నష్టం జరగబోతున్నటువంటిది మా యొక్క జాతీయ సంఘమైనటువంటి ఏబిఆర్ఎస్ఎం ఇమ్మీడియట్గా స్పందించింది. స్పందించిన వెంబడే 15/9/2025 రోజు ఒక రిప్రజెంటేషను ప్రతి జిల్లా నుండి కలెక్టర్ల ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారికి రిప్రజెంటేషన్ పంపడం జరిగింది. దానిలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, 23 ఆగస్టు 2010 కన్నా ముందు, ఎందుకంటే ఆ రోజు ఎన్సిటిఈ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు ఏమన్నదంటే, దానికన్నా ముందు నియుక్తి అయినటువంటి లేదా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకు మినహాయింపు ఉంది. ఆ పాయింట్ బేస్ చేసుకొనే మనం కూడా ఏం చేసినామంటే, ఏబిఆర్ఎస్ఎం బృందంతో పాటు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షునిగా నేను కూడా ఆ బృందంలో పాల్గొన్నాను. దాంట్లో దాదాపు ఒక 2 గంటలు ఆ సమావేశము జరిగింది. ఆ సమావేశం లోపల ఎన్సిటి చైర్మన్ గారు అయినటువంటి పంకజ్ అరోరా గారు, మెంబర్ సెక్రటరీ అయినటువంటి అభిలాష్ జా గారు, మరి ఇతరుల అధికారులతో పాటు ఏబిఆర్ఎస్ఎం ప్రతినిధులం అందరం కూడా అక్కడ ఉన్నాం. ఇది చాలా భయంకరమైనటువంటి ఆందోళనకరమైనటువంటి విషయము ఉపాధ్యాయ లోకానికి. కాబట్టి దీనిని పునఃసమీక్షించాల్సినటువంటి బాధ్యత ఎన్సిటి పైన ఉందని స్పష్టంగా చెప్పడం జరిగింది. చైర్మన్ గారు కూడా వాస్తవం ఇది ఎక్కడో ఒక విధమైనటువంటి పొరపాటు జరిగింది కాబట్టి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్తామనేటువంటిది ఒక హామీ ఇచ్చిండ్రు. ఇంకోటి ఏమన్నారంటే, మీరు చెప్పేటువంటి అంటే మనము 23 ఆగస్టు 2010 కన్నా ముందు నియుక్తి అయినటువంటి వాళ్ళ గురించి అనేటువంటిది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఖచ్చితంగా న్యాయ సలహాలు తీసుకుంటాం. దాంతోపాటు అంటే ఈరోజు 18/11/2025 రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు గారు టెట్ పైనే ప్రత్యేకంగా ఎన్సిటి వాళ్ళతోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది చైర్మన్ గారు. కాబట్టి ఈరోజు బహుశా జరగవచ్చు అనేటువంటిది మనకున్న సమాచారం. ఏంటంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి వారి యొక్క బిజీ ఉండడం వల్ల ఢిల్లీలో లేరు అనేటువంటిది ఉన్న సమాచారం. ఒకవేళ రేపైనా కూడా ఖచ్చితంగా ఎన్సిటి వాళ్ళతోనే ఈ సమస్య పైన సమీక్ష చేస్తారు. దీంతోపాటు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రివ్యూ చేయాలనే ఉద్దేశంతోన అనేక రాష్ట్రాలు రివ్యూ పిటిషన్స్ కూడా వేయడం జరిగింది. దాన్ని ఇంకా లిస్ట్ అవుట్ కాలేదు, ఎప్పుడనేది తెలియదు. రేపు త్రిపుర గవర్నమెంటు, ఎందుకంటే త్రిపుర గవర్నమెంటు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే, అపాయింట్మెంట్ కానీ ప్రమోషన్స్ కానీ టెట్ పాస్ కాకున్నా కూడా
ఇవ్వచ్చు అనేటువంటిది ఇచ్చింది. కాబట్టి ఆ త్రిపుర గవర్నమెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది సుప్రీంకోర్టులో వేసింది దీనిపైన. కాబట్టి రేపు ఆ కేసు ఉంది, దాని వల్ల కూడా ఏమొస్తుంది అనేటువంటిది కొంత తెలియడానికి అవకాశం ఉంది. ఇక మన సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి మన రాష్ట్రం లోపల మరి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా దాదాపు 40 నుంచి 45 వేల మంది ఉపాధ్యాయులు టెట్కు సంబంధించినటువంటి క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉన్నారని అంటున్నారు. వాస్తవమే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గతం లోపట టెట్ నోటిఫికేషన్ అప్పుడు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 2010 కన్నా ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయని అవసరం లేదు అని. కానీ మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ లోపట వాళ్ళు కూడా రాయాలని ఇస్తూ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దాన్ని సవరించిండ్రు. అంటే అందరూ రాయాలి, సుప్రీంకోర్టు అది అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు రాయాలని అంటున్నారు. కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం స్పష్టంగా తెలియజేసింది ఎన్సిటికి. మరి దాంట్లో ఏమనంటే ఖచ్చితంగా మాకు మినహాయింపు ఇవ్వాల్సిందే అనేటువంటిది ఒక అంశంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళని కలవడం, దానితో పాటు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేది ఏబిఆర్ఎస్ఎం ప్రతినిధులమైనట్టు మేమందరం కూడా కలవబోతున్నాం త్వరలోనే. ఇక రెండవ విషయానికి వస్తే ఏబిఆర్ఎస్ఎం ఒక కార్యాచరణ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరినీ, రాజ్యసభ పార్లమెంట్ ఎంపీలందరినీ కూడా కలిసి ఆయా ఎంపీలకు ఈ యొక్క టెట్ పైనటువంటిది విషయాన్ని చెప్తూ రిప్రజెంటేషన్ చేయవలసిందిగా కోరడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి దేశవ్యాప్తంగా అందరు ఎంపీలను, రాజ్యసభ పార్లమెంట్ ఎంపీలను కలిసి ఈ విషయాన్ని రిప్రజెంట్ చేస్తూ, ఎందుకంటే డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల లోపల ఈ అంశాన్ని ప్రస్తావించవలసిందిగా పార్లమెంటు మెంబర్లను కోరడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్రం నుంచి కూడా మనకి 2 మంత్రులు ఉన్నారు సార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అట్లాగే బండి సంజయ్ గారు. మళ్ళీ వీళ్ళిద్దరికి మీరు ఎప్పుడైనా ప్రాతినిధ్యం వహించారా? వీళ్ళకి చెప్పారా మా సమస్య ఎట్లా ఉంది, వీళ్ళు కేంద్ర మంత్రితో మాట్లాడడం, కేంద్ర విద్యాశాఖతో ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారా? లేదండి, మేము కేంద్ర మంత్రులైనటువంటి మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారిని, వీళ్ళతో పాటు మా 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారిని, కుమ్రయ్య గారిని కూడా ఈ విషయం పైన చెప్పడం జరిగింది. మేము 2 కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర శాఖ తరపునప్పట ఈ విషయాన్ని ప్రస్తావించనింది. వాళ్ళు ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రికి పంపినరు. వాళ్ళ నుంచి మాకు రిప్లై కూడా వచ్చింది. డెఫినెట్లీ వి విల్ పర్ష్యూ ద ఇష్యూ అనేటువంటిది మాకు రిటర్న్ కూడా వచ్చింది. కాబట్టి వాళ్ళు కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనిపైన ప్రస్తావిస్తారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు వారు కూడా విద్యాశాఖ మంత్రి వారితోన ఆఫీస్లో ఉన్నటువంటి ఓఎస్డితో మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. ఖచ్చితంగా మినాయింపు అనేటువంటిది వస్తుంది. రావడానికి 2 రకాలైనటువంటి ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన న్యాయ సలహాలు తీసుకొని దానిలో ఎలాంటి అవకాశం ఉంది మినహాయింపు కోసం అనేటువంటి న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకెళ్తామని ఎన్సిటి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ అది కాని పక్షం లోపట పార్లమెంటు లోపట దీనిపైన ఆర్టీ పైన ఉన్నటువంటి టెట్ సమస్య పైన సవరించి మినహాయింపిస్తారనేటువంటి యొక్క పూర్తి విశ్వాసం మాకుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000-50,000 మంది టీచర్లకైతే ఊరట లభించబోతుంది అనేది మీరు ఓవరాల్గా చెప్తున్నటువంటి అంశం అంతే అనుకోవచ్చు. 100%. మేము ఒక్కటే ఇప్పుడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏబిఆర్ఎస్ఎం అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘు మేము మాట్లాడినటువంటిది మాకు నమ్మకం ఏంటంటే 2010 కన్నా ముందు అపాయింట్ అయినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి పదోన్నతులతో సహా మినహాయింపు వస్తుంది, తీసుకురాగలుగుతున్నట్టు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ లోపల మళ్ళీ పరీక్ష రాయాలన్నా వద్దా అనేటువంటి మీమాంసలు ఉన్నటువంటి వాళ్ళకి ఏమంటే పరీక్ష రాయడం మన మంచిది, మనం క్వాలిటీ డెవలప్ చేసుకోవడానికి తప్పేం లేదు. కానీ క్వాలిఫై కానంత మాత్రాన మనం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండవది ఏంటంటే ఎన్సిటి చైర్మన్ గారికి కూడా స్పష్టంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏంటిదంటే డిగ్రీ చదువుకున్నటువంటి సబ్జెక్టు, బోధిస్తున్నటువంటి సబ్జెక్టుకు
ఈ యొక్క టెట్ లోపట సంబంధం లేకుండా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ సబ్జెక్టు బోధించాలనుకున్నారో లేదా ఏ సబ్జెక్ట్ బోధిస్తున్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఏం చదివినో ఆ సబ్జెక్టుల పైన సబ్జెక్టు లేదా కాంటెంట్ ఉంటే మంచిగా ఉంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. రెండవది కూడా ఏంటంటే ఉత్తీర్ణత మార్కులు కూడా చాలా ఎక్కువగా పెట్టిండ్రు. జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 60% ఉంటేనే క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇది చాలా, ఎందుకంటే క్వాలిఫైగా ఉంటే నీకు ఎలిజిబిలిటీ కావాలంటే ఒక స్టేజ్ పెడతాం, మెరిట్ కావాలన్నప్పుడు నువ్వు సెలెక్షన్ ఉన్నప్పుడు ఓకే. ఎందుకంటే మిగతా అపాయింట్మెంట్ కానోళ్ళకు ఫ్రెషర్స్కు టెట్ పైన పెట్టిన అనుకోండి ఉదాహరణకు, వాళ్ళని ఏం చేస్తారంటే సెలెక్షన్ అప్పుడు వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అట్లా స్కోరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు పెట్టాలి. కానీ ఇన్ సర్వీస్ టీచర్స్కి మాత్రం క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించమని కూడా రిప్రజెంటేషన్ చేయడం అయింది. అంటే ఎన్సిటి చైర్మన్ గారికి టెట్ మినహాయింపు ఒకటైతే టెట్ రాసేటువంటి వాళ్ళకు కూడా రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయిన మాత్రమే పరీక్ష పెట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దాన్ని డెఫినెట్గా పరిశీలిస్తాము అని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సార్, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా విద్యాశాఖ కొంత కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్లు కొంత చర్చ జరిగింది. నిజమే సార్, వేసిందా? రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రివ్యూ పిటిషన్ వేసినట్లుగా మాకు పాఠశాల విద్యాశాఖ నుంచి అధికారులు చెప్పారు. ఫైల్ చేసినామని చెప్పిండ్రు. అది ఒకవేళ ఎప్పుడు లిస్ట్ అవుట్ అవుతుందంటే ఎప్పుడు వస్తుందనేది చూడాలి. ఖచ్చితంగా వస్తుందనేటువంటి విశ్వాసం అయితే మాకుంది. ఓకే, ఇది మొత్తానికి టెట్కు సంబంధించి ఎవరైతే ఆందోళన పడుతున్నారో టీచర్లు, ఆందోళన అవసరం లేదు. ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ ఈ అంశాన్ని పరిశీలిస్తుంది. అట్లాగే ఎన్సిటి కూడా ఏదైతే నిబంధనలు సడలించాల్సింది ఉందో ఎన్సిటి డైరెక్టర్ చైర్మన్ కూడా దీన్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్.